ఫ్రై ఎగ్ ఫ్రై కోసం ముందుగా ఒక పావు కేజీ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కడిగి ఉంచుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక గిన్నె వరకు ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. బాగా వేడైన ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి రెండు చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఆనియన్స్ మగ్గడానికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు బాగా కలిసిన తర్వాత ఆనియన్స్కి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి సిమ్లో. అండ్ మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా ఆనియన్స్ మగ్గనియ్యి. అండ్ మళ్ళీ కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 3 ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. 3 కాకపోతే 4, 5 ఎన్నైనా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ 3 ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ మొత్తము ఆనియన్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఎగ్స్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కర్రీ మొత్తానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా కొంచెం ఎగ్ మొత్తం కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మై డైలీ వ్లాగ్స్ తెలుగు.